జిల్లా పులివెందుల బైపోల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. 2 జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఈ ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. గతంలో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ సత్తా చాటింది. ఇప్పుడు పులివెందులలో జగన్పై రివెంజ్ తీర్చుకున్నారు. ఈ విజయంలో పులివెందులలో వైసీపీ పునాదులు కదిలినట్టేనా? ఉమ్మడి కడప జిల్లా వైసీపీ కంచుకోట. 3 దశాబ్దాలుగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీదే ఆధిపత్యం. అక్కడ వైఎస్ కుటుంబం ఏది చెబితే అదే ఫైనల్. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 7 చోట్ల కూటమి పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. పులివెందుల బైపోల్ రావడంతో వైసీపీకి మరోసారి అగ్ని పరీక్ష ఎదురైంది. ఈ ఉప ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించడంతో వైసీపీకి మరో షాక్ తగిలినట్టయింది. అయితే దాదాపు చాలా ఏళ్ల తర్వాత టీడీపీ విజయం సాధించడంతో టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఇక పులివెందులలో వైసీపీ ఓటమి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చర్చ జరుగుతోంది. వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అని చెప్పుకునే పులివెందులలో వైఎస్ జగన్కు పెద్ద షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజార్టీతో గెలుచుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ ఫ్యామిలీని ఆదరిస్తున్న పులివెందుల ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ వెంట నడిచారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 6052 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పోలింగ్ రోజు టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పులివెందులలో ఓటర్లు ఉన్నవారిని అడ్డగించి పక్క నియోజకవర్గాల్లోని టీడీపీ వారిని తీసుకువచ్చి ఓట్లు వేయించారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వైఎస్ జగన్ రంగంలోకి దిగి తమ ఆవేదన వెళ్లగక్కారు. అంతేకాదు పులివెందుల్లో బైపోల్ జరిగిన తీరుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బందిపోటు దొంగల తరహాలో సీఎం చంద్రబాబు ఉప ఎన్నిక జరిపించారని విమర్శించారు. అసలు పులివెందుల్లో జరిగింది ఎన్నికేనా అని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను పెట్టారని ఆరోపించారు. ఒక్కో బూత్కు 500 మంది బయటి వాళ్లు వచ్చి ఓటేశారని మండిపడ్డారు. బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్ట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మరోవైపు వైసీపీ ఓటమిపై ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యాయని విమర్శించారు. ఇక వైసీపీ ఓటమిపై కేడర్ భయపడద్దని వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు త్వరలోనే టీడీపీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ఎంపీ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత, ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా. చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలిముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు. ఆ ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలిముద్ర అన్నా ఓటర్ వేలిముద్ర లేదా సంతకం అన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో. ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్, కానీ తనిఖీ చేసేది ఏజెంట్. అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు. ఇది ప్రొసీజర్. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి.
ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. అయితే పులివెందులలో వైసీపీ ఓటమితో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లోనూ పులివెందులలో ఇదే సీన్ రిపీట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్నారు. అందుకే చంద్రబాబు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను సవాల్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు కూడా చెక్ పెట్టొచ్చని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపిస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయలేదని, అందుకే బైపోల్లో వైసీపీ ఓడిపోయిందని అంటున్నారు. మొత్తంగా మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం 2 పార్టీల నేతలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. చూడాలి మరి అప్పుడు ఏం జరుగుతుందో.